సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన నిర్వహించనున్నారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలను సేకరిస్తారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులను అందించనున్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్దం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన నిర్వహించబోతోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రాజేశ్వరి, సెప్టెంబర్ 17వ తేదీ నుంచి తెలంగాణలో 10 రోజుల పాటు కూడా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులు, అదేవిధంగా ఇప్పటివరకు హెల్త్ కార్డులకు సంబంధించిన దానిపైన కూడా అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్లి మాత్రం ఎవరెవరికి ఉన్నాయి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో డేటా కలెక్ట్ చేయబోతున్నారు. దీంతో పాటుగా హెల్త్ ప్రొఫైల్ కూడా సిద్ధం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం గతం నుంచి కూడా భావిస్తుంది. కాబట్టి హెల్త్ ప్రొఫైల్ కు సంబంధించినంత వరకు 10 రోజుల్లో కూడా ఎవరెవరికి హెల్త్ కు సంబంధించినంత వరకు ఏ విధంగా వారి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయనే దానిపైన కూడా ఒక ప్రొఫైల్ కూడా తయారు చేయబోతుంది. ఇప్పటివరకే రాష్ట్రంలో క్యాన్సర్ పేషెంట్లు, టీబీ, దాంతో పాటుగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించినందుకు మాత్రం హెల్త్ ప్రొఫైల్లో పూర్తి స్థాయిలో మాత్రం డేటా కలెక్ట్ చేసి అందులో పొందపరిచిన తర్వాత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు కూడా ఇష్యూ చేయబోతుంది. దీనికి సంబంధించినంత వరకు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకుంది. కాబట్టి అందులో భాగంగానే ప్రజలందరూ కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ హెల్త్ కార్డుల ద్వారా మాత్రం ఆధార్ కార్డుకు లింకు చేయాలని దానిపైన కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా సమాచారం. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెల్త్ ప్రొఫైల్ కు సంబంధించి మాత్రం ఒకసారి ఆ ప్రొఫైల్ పూర్తి స్థాయిలో డేటా కలెక్ట్ చేసిన తర్వాత మాత్రం ఆ వ్యక్తికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే దానిపైన కూడా ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రం రాష్ట్రంలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు ఎంతమంది, అదేవిధంగా పూర్తి స్థాయిలో వైద్యం అందించడానికి మాత్రం వచ్చే రోజుల్లో అంటే వారికి ఒకసారి టెస్టులు చేసిన తర్వాత మరోసారి కూడా ఆ టెస్టులు చేసి ఏమైనా వారికి సంబంధించినంతవరకు మాత్రం వైద్య విషయంలో మాత్రం కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా లేకుండా కూడా వారికి హెల్త్ ప్రొఫైల్ ద్వారా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటళ్లకు అనుసంధానం చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే ఇప్పటివరకే తీసుకుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే హెల్త్ ప్రొఫైల్లో సిద్ధం చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది. ఈ 10 రోజుల పాటు కూడా ఒక పక్క రేషన్ కార్డ్స్, అదేవిధంగా హెల్త్ ప్రొఫైల్ పైన కూడా ప్రధానంగా దృష్టి సాధించబోతుంది. రేషన్ కార్డ్స్ విషయానికి వస్తే మాత్రం వచ్చే సంవత్సరం జనవరి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సన్నబియ్యం ఇవ్వడంతో పాటు గోధుమలు కూడా అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రజాపాలన కార్యక్రమంలో మాత్రం 10 రోజుల పాటు కూడా ఏ విధంగా అప్లికేషన్లు రాబోతున్నాయి, ఎన్ని అప్లికేషన్లు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.